ఎన్నికల ప్రచారంలో భాగంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు తనయురాలు మణికుమారి గారు అల్లుడు గారైన గంగాధర్ గారు వార్డులో పర్యటించారు. ప్రతి గడపకు వెళ్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబంలో ఒకరిగా కష్టసుఖాలు తెలుసుకుంటూ వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రజల్లో ముందుకు సాగారు. ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యేగా గెలవాలని, అందుకు మీ సహాయ సహకారాలు ఓటు రూపంలో ఫ్యాన్ గుర్తుకు వేసి బ్రహ్మనాయుడు గారిని సహకరించాలని కోరారు. మూడు 4 వార్డుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 10 కుటుంబాల వరకు చేరికలు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీరుకు ఆకర్షితులై పట్టణంలోని 3-4 వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మారు కాబట్టి వలస చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈరోజు చేరడం అనేది చాలా సూపర్ అనుకుంది. అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ పార్టీ అందరి పార్టీ, ఈ పార్టీ పేదల పార్టీ, ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ఈ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, ఈ పార్టీ అందరికీ దగ్గరగా తీసుకొని అందరినీ మంచి అవకాశాలు రావాలని, అందరికీ సంక్షిప్త స్థానం కల్పించాలనుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ అనేది ఎక్కడ కూడా మతాలకు కానీ కులాలకు కానీ ఎక్కడ కూడా మరి ఎవరికైనా అందరికీ న్యాయం చేయాలనుకునే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు. అలాంటి పార్టీలో మీరందరూ ఈరోజు చేరటం అనేది చాలా సంతోషం. ఆ జనసేన పార్టీకి బీజేపీ పార్టీలో విలీనం చేసామంటారు కాసేపు మా గ్లాసు గుర్తు పోయిందంటారు కాసేపు. చంద్రబాబు నాయుడు కాసేపు మోడీని మేము రానియమంటాడు, కాసేపు మోడీయే ఈ రాష్ట్రానికి శని అంటాడు, మోడీయే ఈ రాష్ట్రానికి దేవుడు అంటున్నాడు. ఈరోజు వినుకొండ పట్టణంలోని 9వ వార్డు నందు లాయర్ స్ట్రీట్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో నేడు శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి సతీమణి బొల్లా ఆదిలక్ష్మి గారు. వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం పెదకంచల గ్రామం నందు చిట్టుపోతుల చిన్న వెంకయ్య గారి పెద్ద కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు గారు. ఈ నెల 22వ తేదీన బొల్లా నామినేషన్. ఈ నెల 22వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి నామినేషన్ చేయనున్నట్లు బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. మొదటగా పల్నాడు రోడ్డు నందుగల కళ్యాణ మండపం నుండి ఊరేగింపు బయలుదేరి నామినేషన్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 22వ తారీఖు మనం నామినేషన్ మీరందరూ కూడా 22వ తారీఖు మన కళ్యాణ మండపం దగ్గరికి ఇక్కడికే మీరందరూ కూడా మనమేంటి, మన బలం ఏంటి, మన బలగం ఏంటి, మనం ఎదుటోళ్ళకి ఎలా మరి అన్ని విధాల మన సమాధానం ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఏంటంటే మాకు నా నామినేషన్కి మీరు ప్రతి ఒక్కరూ వినుకొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నేను చేతులు జోడించి స్వాగతం చెప్తున్నాను, నామినేషన్కి రావాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి మీరు రావాలి. ఆ రోజు నామినేషన్ వేయాలి. ఆ రోజు నుంచి మళ్ళా మనం 40,000 మెజారిటీతో గెలిచేదాకా అందరినీ యుద్ధం చేయాలి.